హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను భీమవరంలోని వర్మ రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్స్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు షోరూమ్ అయితే మనకి చూస్తానికి ఇలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కొన్ని వెహికల్స్ అయితే పెట్టారు. మిటిఆర్ 350 రెడ్ కలర్ వెహికల్ అనమాట. అలాగే మనకి రెండు బ్లాక్ కలర్ వెహికల్స్ అయితే ఉన్నాయి. అక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్, హంటర్ రెండు వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. క్లాసిక్ 350, హంటర్ అయితే ఉంది. అలాగే మిగతా ఇవి మొత్తం క్లాసిక్ 350 మ్యాట్ బ్లాక్ కలర్ వెహికల్స్ అనమాట. షోరూమ్ బయట ఉన్న వెహికల్స్ అయితే ఇవి. లోపల ఏమేమి వెహికల్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేద్దాం. వచ్చేసేయండి. నువ్వు వచ్చి డోర్ క్లోజ్ చేసే బ్రో. వచ్చేసే స్లోగా. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం షోరూమ్ లోపలికి అయితే వచ్చాం అనమాట. షోరూంలో చాలా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి, అలాగే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అనమాట. మొత్తం డిస్కస్ చేద్దాము. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అయితే ఉంది. ఆల్రెడీ ఈ వెహికల్ మీద మనం షూట్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. త్వరలో మీకు వీడియో అయితే వస్తుంది అనమాట. ఇదేంటంటే సేల్స్ ఏరియా అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా వెహికల్ పర్చేస్ చేయాలంటే మాత్రం సో ఇక్కడ వచ్చి ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి కొన్ని హెల్మెట్స్ అయితే ఉన్నాయి అనమాట. అలాగే GT 650 టాప్ అండ్ వేరియంట్ క్రోమ్ కలర్ వెహికల్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. చూస్తానికి వెహికల్ అయితే ఎలా ఉండిద్ది. హెల్మెట్స్ చూసుకున్నట్లయితే హాఫ్ ఫేస్ హెల్మెట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఫుల్ ఫేస్ హెల్మెట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో మీ వెహికల్కి నచ్చిన కలర్, అంటే మీరు కొనుక్కున్న వెహికల్ కలర్ ఏదైతే ఉండిద్దో దానికి మ్యాచ్ అయ్యే హెల్మెట్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. సో యాక్సెసరీ కింద మీరు ఇవైతే పర్చేస్ చేసుకోవచ్చు కావాలంటే. ఇక్కడ మీకు కొన్ని టీషర్ట్స్ అయితే ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్ టీషర్ట్స్. ఇవి కూడా మీరు కొనుక్కోవచ్చు అనమాట. అలాగే మీకు రైడింగ్ గ్లౌజెస్ అయితే ఉన్నాయి. నేను మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా. సో ఎవరైనా లాంగ్ రైడ్ వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా గేర్ అయితే పర్చేస్ చేయండి. దానికి సంబంధించిన యాక్సెసరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. క్యాప్స్ ఉన్నాయి, గ్లౌజెస్ అయితే ఉన్నాయి. అలాగే మీకు ఇక్కడ కొన్ని బూట్స్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ కూడా మనకి కొన్ని హెల్మెట్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ కొన్ని ఫోటో ఫ్రేమ్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ హిస్టరీకి సంబంధించిన కొన్ని ఫ్రేమ్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఇది టీఆర్ సెక్షన్ అనమాట. మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత టీఆర్ అయితే మీకు ఇక్కడ చేస్తారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి సూపర్ మిటిఆర్ 650 అయితే ఉంది. వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉంటుంది అనమాట. చాలా పెద్ద వెహికల్, బాగుంది కదా వెహికల్ అయితే. బ్యాక్ సైడ్ మీకు హిమాలయన్ 452 అయితే ఉంది. టాప్ అండ్ వేరియంట్ అని చెప్పుకోవచ్చు. ఇది మీకు గోల్డ్ కలర్ వీల్స్తో అయితే లభిస్తూ ఉంది. యాక్చువల్లీ ఈ వెహికల్ మీద షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. దీని మీద కూడా మీకు త్వరలో వీడియో అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు ఇంకొక కలర్ అయితే ఉంది, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ వైట్ కలర్ అనమాట. ఇది మ్యాట్ ఫినిషింగ్ అయితే బాగుంది. మీకు ఆ వెహికల్ అయితే కొద్దిగా మెయింటెనెన్స్ అయితే ఉండిద్ది దీంతో కంపేర్ చేసుకుంటే. సో నాకైతే మాత్రం రెండు కలర్స్ నచ్చినాయి. జనరల్గా చూడగానే మీకు ఆ కలరే నచ్చింది. దాంతో కంపేర్ చేస్తే మీరు ఈ వెహికల్ కొనుక్కుంటే మెయింటెనెన్స్ అయితే కొద్దిగా తక్కువ ఉండిద్ది అని చెప్పుకోవచ్చు. ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి ఇంకొక బుల్లెట్ 350 అయితే ఉంది. ప్లెయిన్ బ్లాక్ అనమాట. వైట్ కలర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ 350 అని చెప్పేసి. సో ఎవరైనా ప్లెయిన్ బ్లాక్ బుల్లెట్ 350 కావాలనుకుంటే ఇక్కడ ఈ షోరూంలో అవైలబిలిటీలో ఉందన్నమాట. మీరు కావాలంటే పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ కూడా కొన్ని హెల్మెట్స్ అయితే ఉన్నాయి. అలాగే రైడింగ్ జాకెట్ అయితే ఉంది. కింద మీకు చాలా జాకెట్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. ప్రైజెస్ ఏంటి అనేది లాస్ట్లో డిస్కస్ చేస్తాను. సో మీరు రైడింగ్ జాకెట్స్ కొనుక్కోవాలన్నా సరే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎగ్జాస్ట్ అయితే ఉంది. ఇక్కడ సేఫ్టీ రాడ్ ఉంది, సీటు, ఇవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లేలో అయితే పెట్టారనమాట. ఇక్కడ మనకి కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి. యాక్సెసరీస్ అని చెప్పుకోవచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్లో చాలా యాక్సెసరీస్ అయితే ఉంటాయి. మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత చాలా యాడాన్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రాయల్ ఎన్ఫీల్డ్కి. సో ఇది ఫ్రెండ్స్ భీమవరంలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో మనకి ఉన్న వెహికల్స్, అలాగే కొన్ని యాక్సెసరీస్. మనం బ్యాక్ సైడ్ సర్వీస్ ఏరియా కూడా ఎలా ఉందో ఏంటో చూద్దాము. దాని తర్వాత మనకి స్పేస్ దొరుకుతాయా లేదా అనే దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత మీరు సర్వీస్ చేయించుకోవాలంటే ఇట్లా అయితే వెళ్ళాలన్నమాట. అదంతా సేల్స్ సెక్షన్ అని చెప్పుకోవచ్చు. సర్వీస్కి అయితే మీరు ఇట్లా రావాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి ఇక్కడ చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి కదా. ఇటువైపున పెట్టున్న వెహికల్స్ అన్నీ కూడా మనకి సర్వీస్ అయిపోయిన వెహికల్స్ అనమాట. సర్వీస్కి వచ్చిన వెహికల్స్ అయితే మీకు అన్నీ అటువైపు పెట్టున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా వెహికల్స్ అయితే వచ్చినాయి అనమాట. థండర్ బర్డ్ కానీ, క్లాసిక్ 350 కానీ, బుల్లెట్ 350 కానీ, ఇంటర్సెప్టర్ 650 కూడా ఉంది లోపల. ఇక్కడ మీకు PDI సెక్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు కొత్త వెహికల్ ఏదైనా పర్చేస్ చేశారనుకోండి, వెహికల్ అయితే తీసుకొని ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ మీకు PDI సెక్షన్ అయితే మొత్తం జరిగిద్ది. అంటే మీ వెహికల్కి ఏదైనా యాక్సెసరీస్ బిగించాలనుకోండి, ఇక్కడ బిగిస్తారనమాట. ఇక్కడ ఇంకా కొన్ని వెహికల్స్ అయితే కొత్తవి ఉన్నాయి. ఒకసారి ట్రెండ్ చూపిస్తాను మీకు. చాలా వెహికల్స్ అయితే సర్వీస్కి ఇక్కడికి వస్తాయి అనమాట. భీమవరంలో మెయిన్ షోరూమ్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ సర్వీస్ ఏరియా దగ్గరికి వెళ్దాము. సర్వీస్ ఏరియా ఎలా ఉండిద్దో కూడా మీకు చూపించేస్తాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి వాటర్ వాష్ సెక్షన్ అనమాట. మీ వెహికల్స్ సర్వీస్కి వస్తాయి కదా, ఖచ్చితంగా వాటర్ వాష్ అయితే చేస్తారు. సో ఇక్కడ వాటర్ వాష్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంటర్సెప్టర్ 650 ఉంది కదా. సో వాటర్ వాష్ సెక్షన్ అయితే ఇదనమాట. ఇలా చేస్తారు వాటర్ వాష్ అయితే భీమవరం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అయితే.
ఇక్కడ ఒక ఐకానిక్ వెహికల్ అయితే ఉంది, మీరు చూడొచ్చు, రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రా అనమాట. ఇది 350 cc, ఇంతకుముందు మనకి 500 cc కూడా అవైలబిలిటీలో ఉండేది. చాసిస్ మొత్తం రెడ్ కలర్లో చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ ఇంకా లాంగ్ రైడ్ వెళ్ళడానికి టాప్ బాక్స్ అయితే ఉంది, ఇంకా కొన్ని ప్యానియర్స్ అయితే ఉన్నాయి అనమాట. మొత్తం ఫుల్లీ లోడెడ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. టైర్స్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారనమాట, దీనికి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ యూనిక్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే ఈ వెహికల్స్ రావట్లేదు, బట్ సర్వీస్కి వచ్చినట్టుంది. ఎగ్జాస్ట్ కూడా మీకు చాలా బాగుండిద్ది, కొద్దిగా హైట్ అయితే ఉండిద్ది అనమాట. నార్మల్గా మనకి అడ్వెంచర్ వెహికల్స్ కొద్దిగా హైట్ ఉంటాయి కదా ఎగ్జాస్ట్, సో అలా అయితే డిజైన్ చేశారనమాట ఈ వెహికల్కి. వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అనమాట. కాకపోతే ఈ వెహికల్కి అప్పట్లో సేల్స్ అయితే అస్సలు ఉండే కాదు, బట్ ఇప్పుడు లాంచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సేల్స్ అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం సర్వీస్ ఏరియా దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి టోటల్గా 5 ర్యామ్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ మీకు హిమాలయన్ అయితే సర్వీస్ చేస్తూ ఉన్నారు. సో మొత్తం అయితే ఓపెన్ చేశారనమాట. ఇక్కడ కూడా హిమాలయన్ అయితే సర్వీస్ చేస్తూ ఉన్నారు. అక్కడ బుల్లెట్ 350 అయితే ఉంది. సో ఇట్లా మనకి ఈ భీమవరం షోరూంలో అయితే సర్వీసింగ్ చేసే ప్రాసెస్ అయితే ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి ఇంజన్ రూమ్ అయితే ఉంది. మీ వెహికల్కి సంబంధించిన ఇంజన్ ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం ఇక్కడైతే రిపేర్ చేస్తారు. సో ఇంజన్ లోపలికి డస్ట్ ఏం వెళ్ళకూడదు కాబట్టి ఇంజన్ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టేసి డోర్ క్లోజ్ చేసి నీట్గా అయితే చేస్తారనమాట. అందులో ప్రాబ్లం అయితే ఏం లేదు. ఇంజన్కి డెడికేటెడ్గా ఒక రూమ్ అయితే ఉంది. అలాగే ఇక్కడ స్పేర్ పార్ట్స్ అని చెప్పేసి ఒక రూమ్ అయితే ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఏ వెహికల్కైనా ఆఫ్టర్ సేల్స్ తర్వాత సర్వీస్ ఇంపార్టెంట్, అలాగే స్పేర్స్ ఇంపార్టెంట్. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి స్పేర్స్ రూమ్ అయితే చాలా స్పేర్స్ అయితే ఉన్నాయి. నాకు తెలిసి రాయల్ ఎన్ఫీల్డ్లో స్పేర్స్ కాస్ట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉండేది, రిలయబిలిటీ కూడా కొద్దిగా ఎక్కువ ఉండేది అనమాట. సో అంత తొందరగా అయితే మీకు ఏ స్పేరు పాడవదు. సో ఓవరాల్గా రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న స్పేర్స్ రూమ్ అయితే ఇదనమాట. ఇప్పుడు మనం అటువైపు మేనేజర్ గారి రూమ్ దగ్గరికి అయితే వెళ్దాము. సర్వీస్ మేనేజర్ గారి రూమ్ అయితే అదని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే కస్టమర్ లాంచ్ అనమాట. మీరు వెహికల్ సర్వీస్ చేయించుకోవడానికి ఇక్కడ తీసుకొస్తారు కదా, సో ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడైతే మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. సో కస్టమర్ లాంచ్ కూడా ఉంది షోరూంలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భీమవరం షోరూంలోని సర్వీస్ మేనేజర్ గారి దగ్గర అయితే ఉన్నాం అనమాట. సో కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, వాటిని క్లారిఫై చేసుకుందాము. హాయ్ సార్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు మన సర్వీస్కి ఎన్ని వెహికల్స్ వస్తాయి సార్ జనరల్గా ప్రతిరోజు? 20 వెహికల్స్ దాకా అయితే వస్తాయి కదా. ఏదైనా యాక్సిడెంట్ వెహికల్ వస్తే ఎంత త్వరలో రిపేర్ చేసి మళ్ళీ కస్టమర్కి అందిస్తున్నారు? యాక్సిడెంట్ వెహికల్ డిపెండ్స్ అపాన్ ద క్లైమ్ ప్రాసెస్ వి ఇష్యూ. క్లైమ్ ప్రాసెస్ ఒకసారి ఇష్యూ అయిందని అంటే కనుక అల్టిమేటెడ్గా మేము పార్ట్స్ ఆర్డర్ పెడతాము. పార్ట్స్ రావడానికి 7 days పడుతుంది, 7 to 10 days డిపెండ్స్. బట్ 7 days అయితే లెస్ అండ్ లెస్. అండ్ వన్ పార్ట్స్ కమ్ మేము వర్క్ స్టార్ట్ చేసి ఇచ్చేస్తాము. స్పేస్ మ్యాక్సిమం అన్నీ దొరికే అవకాశం ఉందా, లేకపోతే ఏమన్నా మీరు ఆర్డర్ పెట్టుకుంటారా బ్రో? ఎప్పుడు ఉంటాయి ఇక్కడ స్పేర్స్ అయితే ఉంటాయి. అండ్ స్పేర్ పార్ట్స్ ఏమైనా ఒకవేళ పాత వాళ్ళు ఉంటాయి, ఇట్లా 2014 or 2016 అట్లాగా వెహికల్స్ ఉన్నట్లే స్పేర్ పార్ట్స్ కావాల్సి వస్తే కనుక ఆర్డర్ పెడతాము. ఆర్డర్ కూడాను తొందరగానే వస్తాయి. అండ్ మార్నింగ్ ఎన్నింటికి వెహికల్ తీసుకొచ్చి సర్వీస్కి ఇస్తే ఎంత తొందరగా అయితే డెలివరీ చేస్తారంటే ఈవినింగ్ లోపు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఫ్రీ సర్వీస్, పెయిడ్ సర్వీస్ అండ్ రన్నింగ్ రిపేర్. ఫ్రీ సర్వీస్ అయితే మాత్రం 90 minutes టైం. అండ్ మార్నింగ్ 9 o'clock షోరూమ్ తెరుస్తాం, సర్వీస్ సెంటర్ తెరుస్తాము. అండ్ 6 వరకు ఉంటుంది. సో 9 o'clock ఇచ్చినట్లయితే కనుక 90 minutes ఫ్రీ సర్వీస్ అయితే. పెయిడ్ సర్వీస్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద కంప్లైంట్స్ ఇట్ కమ్స్. అండ్ మామూలు సర్వీస్ అయితే మాత్రం ఎగ్జాక్ట్గా ఇఫ్ ఇట్ పెయిడ్ సర్వీస్ ఆల్సో, పెయిడ్ సర్వీస్ ఇన్ ద సెన్స్ అంటే ఫ్రీ సర్వీసెస్ అయిపోయిన తర్వాత రిపేర్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు పెయిడ్ సర్వీస్ అంటాము. సో సర్వీస్ అయితే మాత్రం 90 minutes. అండ్ డిపెండ్స్ అపాన్ ద కంప్లైంట్స్. మేజర్ ప్రాబ్లం ఏం లేకపోతే మనం త్వరగా డెలివరీ చేస్తారు. ఓకే, ఈవినింగ్ ఒకవేళ 4కి 4:30కి ఫస్ట్ సెకండ్ సర్వీస్ తీసుకొస్తే అంత ఎక్కువ రిపేర్స్ లేకపోతే రిసీవ్ చేసుకుంటారా, లేకపోతే రేపు రమ్మని చెప్తారా? లేదు, రిసీవ్ చేసుకుంటారు. సో అది బ్రో, ఎందుకంటే అందరికీ మార్నింగ్ పూట టైం అయితే కుదరకపోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ టైంలో మీరు వస్తే మాత్రం పెద్ద రిపేర్ లేకపోతే జనరల్ సర్వీస్ అయితే మాత్రం మీకు 4-5 అయినా తీసుకొస్తే 1.5 hourలో మీకు వెహికల్ అయితే సర్వీస్ చేసి ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే చెప్తా ఉన్నారనమాట. ఉన్న డౌట్స్ అయితే ఇవన్నమాట. ఈ షోరూంలో మీరు ఇందాక ఆల్రెడీ చూశారు కదా, సర్వీస్ ఎంత నీట్గా చేస్తున్నారు, అన్ని స్పేస్ అయితే ఉన్నాయి. సార్ కూడా చాలా మంచిగా అయితే మాట్లాడారు, మొత్తం మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సేల్స్ మేనేజర్ సుదీప్ గారి దగ్గర అయితే ఉన్నాం అనమాట. కొన్ని డౌట్స్ అయితే క్లారిఫై చేసుకుందాము. సార్, నా ఛానల్ తరపు నుంచి ఎవరైనా కాల్ చేసి ఇక్కడికి వచ్చి వెహికల్ పర్చేస్ చేస్తే ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా? షూర్ అండి, తప్పనిసరిగా చూద్దాం. మీ సైడ్ నుంచి మాకు ఎవరు వచ్చినా సరే మాకు రిఫర్ చేయండి. సో మీరైతే షోరూమ్ దగ్గరికి రండి. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఖచ్చితంగా మీకు ఎంతో కొంత మన ఛానల్ తరపు నుంచి డిస్కౌంట్ అయితే ఉండిద్ది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఒక కస్టమర్ ఒక వెహికల్ కొనడానికి వచ్చి అక్కడ ఈ షోరూంలో కలర్ లేకపోతే మాత్రం మీరు ఎన్ని రోజుల్లో తెప్పించే అవకాశం ఉంది? మనం విత్ ఇన్ 1 weekలోనే ఏ కలర్ అయినా ఏ మోడల్ అయినా మనం తెప్పించి ఏర్పాటు చేద్దాం. సార్, వెహికల్ పర్చేస్ చేస్తే హెల్మెట్ ఇస్తారా? కాంప్లిమెంటరీ మనకి ప్రతి ఈచ్ వెహికల్ ఎనీ మోడల్ ఒక కాంప్లిమెంటరీ హెల్మెట్ అనేది ఉంటుందంటే అది మన హాఫ్ ఫేస్ హెల్మెట్ వస్తుంది. దానికి మనం విత్ గ్లాస్ కూడా అడిషనల్ కావాలంటే మనం ఇన్బిల్ట్ చేసుకోవచ్చు. రైడింగ్ జాకెట్స్ అవన్నీ పర్చేస్ చేయాలంటే ప్రైజెస్ ఏమని చెప్తారా సార్? ఉన్నాయండి. మనకి మినిమంగా ఒక స్టార్టింగ్ 5,500 నుంచి టెక్స్టైల్ జాకెట్స్, అలాగే అప్ టు
15,000 దాకా మన రేంజ్ని బట్టి వేరియేషన్ బట్టి ఉంది. రైడింగ్ జాకెట్ ఒక్కొక్కటి ఒక వేరియంట్ బట్టి ఒక ప్రైస్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. ఓకే, మరి గ్లౌజెస్ ఎంత సార్? గ్లౌజెస్ కూడా ఉన్నాయి బ్యాగ్స్ ఏనా? ఉన్నాయండి గ్లౌజెస్ కూడా. అది మనకి అరౌండ్ స్టార్టింగ్ 1000 నుంచి అప్ టు 3,500 వరకు ఉన్నాయండి. సో మీరు వెహికల్ పర్చేస్ చేస్తే మాత్రం ఫ్రీగా అయితే ఏమి జాకెట్ గ్లౌజెస్ అయితే ఇవ్వరు అనమాట, అవి మీరు ఎక్స్ట్రాగా పర్చేస్ చేయాలి. సో ప్రైజెస్ గురించి కూడా మనం అడిగాం అనమాట. సో చాలా వెహికల్స్ షోరూంలో ఉన్నాయి, అలాగే చాలా గేర్ అయితే ఉందన్నమాట. మీకు నచ్చిన కలర్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే మాత్రం తెప్పిస్తామని కూడా చెప్తా ఉన్నారు. బ్యాక్స్ అయిన సర్వీస్ ఏరియా కూడా మీరు మొత్తం చూశారు కదా. సో నీట్గానే సర్వీస్ చేస్తూ ఉన్నారు. సర్వీస్ మేనేజర్ గారితో కూడా మాట్లాడాము, సేల్స్ మేనేజర్ గారితో కూడా మాట్లాడాము అనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, వీళ్ళ షోరూమ్ నెంబర్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పెట్టేస్తాను. వాళ్ళకి ఒకసారి కాల్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మొత్తం వీళ్ళు క్లారిఫై చేస్తారు. సో ఇది ఓవరాల్గా భీమవరం రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి సంబంధించిన ఒక చిన్న వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.